అందరికీ నమస్కారాలు. మీ అభిమానం, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి వీలు లేదు. అంత ఆనందంగా ఉన్నాం. అప్పటి నుంచి చూస్తున్నా, ఒక పక్క మా ఆడబిడ్డలు, ఇంకొక పక్క మా రైతులు, ఎటు చూసినా మీలో చూస్తామంటే ఎంత ఉత్సాహం ఉందంటే, మళ్ళీ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమిదే విజయం. నేను ఈరోజు ఇక్కడ ఎన్నికల కోసం రాలేదు, మీ సమస్యలు పరిష్కారం చేయడానికి వచ్చాను. ఒక బాధ్యత కలిగిన సేవకుడుగా ఈరోజు మీ దగ్గరకు వచ్చి, ఎక్కడ కూడా నేను ఒక మాట చెప్పాను, నీతివంతమైన పాలన ఇస్తాం, సుపరిపాలన ఇస్తాం, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీకు హామీ ఇచ్చాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు డబల్ ఇంజన్ సర్కార్ సూపర్ స్పీడ్ లో ముందుకు పోతున్నావునా కాదా మీరే ఆలోచించుకోవాలి. వేదిక పైన మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, పార్సారథి గారు, ఎమ్మెల్యే ఆలోచనలో చాలా యువకుడు, హుషారులో కూడా చాలా యువకుడు, చాలా బాగా పనిచేస్తున్నట్టు కామినేని శ్రీనివాసరావు గారు, కడాన మీ భూ సమస్యలు పరిష్కారం చేయడానికి చీఫ్ సెక్రటరీ అయినా ఆయనకు ఒక మాట చెప్పాను, మీరు చీఫ్ సెక్రటరీగా ఉండండి, రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసే వరకు మీరే రెవెన్యూ సెక్రటరీగా ఉండాలని ఆదేశాలు ఇచ్చాను. ఇంకొక పక్కన కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ జయలక్ష్మి గారు, ఇక్కడ కలెక్టర్ సెల్వి గారు, ఇంకో పక్కన నేను ఇప్పుడే చూశాను నాగేశ్వరరావు గారు ఒక పక్కన, దుర్గా భవానీ గారు ఇంకో పక్కన లబ్ధిదారులు. ఇప్పుడే మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. ఎంఆర్ఓ ఆఫీసులో ఎంత ఆనందం అంటే, నాకు 1947లో రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి సైనికుల కోసం పట్టాలు ఇచ్చారు. స్వాతంత్రం రాకమునుపు యుద్ధం, ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారని పట్టాలు ఇస్తే, ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యని ఈరోజు పరిష్కారం చేసి పట్టాలు ఇచ్చాం. దీనికంటే రాజకీయ జీవితంలో ఆనందం ఏముంటుందని అడుగుతున్నా మిమ్మల్ని. ఎందుకంటే ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, నేను చాలా సమస్యలపైన పోరాడుతున్నాను. అన్నింటికంటే ముఖ్యమైన సమస్య పట్టాదారు పాసు పుస్తకం. మీ భూమి, మీ హక్కు, వేరే వాళ్ళ పెత్తనం మీ భూమిపైన ఉండడానికి వీలు లేదు. మీ పట్టాదారు పాసు పుస్తకం పైన వేరే వాళ్ళ ఫోటో వేసుకోవడానికి అంతకన్నా వీలు లేదు. మామూలుగా వారసత్వ సమస్యలు కొన్ని వచ్చాయి. కొన్ని అధికారులు ఎప్పటికప్పుడు తప్పిదాల వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. 1924లో విధ్వంసం వల్ల మరిన్ని సమస్యలు వచ్చి జటిలమైపోయింది. ఎవరైనా సరే ఇష్టం లేకపోతే, వాళ్ళ భూమిని ఇమ్మంటే ఇవ్వకపోతే 22A కింద పెట్టేశారు.
అంటే ఒకే సింపుల్, మీ భూమి మీరు అనుభవిస్తున్నారు, వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకపోతే మీ జుట్టును వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని రికార్డులో డిజిటల్గా 22A వేశారు. అక్కడి నుంచి ప్రభుత్వ భూమి అయిపోయింది. సమస్యలు చాలా వచ్చాయి. నాకు కూడా అర్థం కాలేదు. ముఖ్యమంత్రి అయితే నేను ఎక్కడికి పోయినా కట్టలు కట్టలుగా అర్జీలన్నీ భూ సమస్యలపైనే వచ్చాయి. ఆ రోజు నేను ఒక సంకల్పం చేశాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కారం చేసే వరకు వదిలిపెట్టనని ఒక సంకల్పం చేశాను. నేను ప్రతిరోజు మా వాళ్ళని పట్టుకుంటా ఉంటాను. సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రి క్యాబినెట్లో కనపడినా ఎక్కడ కనపడినా అడగతానే ఉంటాను. పక్కనే సాయి ప్రసాద్ చీఫ్ సెక్రటరీ అయినా వేరే సమస్య చెప్తే ఈ సమస్య కూడా మీదే అని చెప్తాను. జయలక్ష్మి గారు ముగ్గురు కలెక్టర్ గారు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈ రైతాంగంలో ఆనందం చూసిన తర్వాత ఇప్పుడైనా మీ కిక్కు మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమస్యలు పరిష్కారం చేసి ప్రజలు జేజేలు కొడతారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే 151 ఏమైందో మనమే చూశాం. కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఒక తృప్తినిచ్చింది, నాకు ఒక ఆనందాన్ని ఇచ్చింది. సమస్య ఇంతటికి పరిష్కారం కాలేదు, ఇంకా చాలా ఉన్నాయి, చాలా గ్రామాల్లో ఉన్నాయి. నేను కూడా బటన్ నొక్కచ్చు, లేకపోతే పరదాల చాటును రావచ్చు, నేను విమానంలో వచ్చి హెలికాప్టర్లో వస్తే చెట్లు నరికేయచ్చు. మీ సమస్య పరిష్కారం అవుతుందని అడుగుతున్నా. అందుకే నేను ఆలోచించాను, నేను ముందుండి నడిపించాలి. అధికార యంత్రాంగానికి అప్పచెప్పిన నేను ఎన్నిసార్లు మా అనగాని సత్యప్రసాద్కి చెప్పినా కొన్ని రోజుల తర్వాత ఇది అలవాటే కాదు అనుకుంటాడని నేను నిర్దిష్టమైన డేట్ పెట్టుకున్నాను. ప్రతి నెల 9వ తారీఖున మీ దగ్గరికి రావాలి, నేరుగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి. అంతవరకు జరిగినంత కూడా సమీక్ష చేసుకోవాలి. జరగబోయేదానికి మళ్ళీ ప్రణాళిక అప్రమత్తం చేసుకోవాలని చెప్పి ఆలోచించి వచ్చాను. ఇప్పటికి 7 సార్లు వచ్చాను, అంటే 7 నెలలు అయింది. ఇంకొక 7 నెలల్లో పూర్తి చేయాలి. మా జయలక్ష్మి గారిని ఇప్పుడే అడిగా, 7,451 గ్రామాల్లో 32,22,346 పాసు పుస్తకాలు ఇచ్చాం. ఇది మామూలు పాసు పుస్తకం కాదు. ఎవడంటే వాడు ట్యాంపర్ చేయడానికి వీలు లేదు, ప్రింట్ చేయడానికి అంతకంటే వీలు లేదు. సెక్యూరిటీ ప్రెస్లో చేశాం. కరెన్సీ ఏ విధంగా అయితే చేస్తారో అలాంటి ఫీచర్స్ అన్ని పెట్టి ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా చేశాం. ఇంకొక పక్కన పుస్తకం మీ దగ్గరుండి కంప్యూటర్ ఎక్కడ ఉంటే అక్కడ ట్యాంపర్ చేస్తే మీ పుస్తకం చెత్త పుస్తకం అయిపోతుంది, చెత్త బుట్టలో వేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఆలోచించాను, టెక్నాలజీ ఉపయోగించాం. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయలేరు. ట్యాంపర్ చేస్తే మీకు తెలిసిపోతుంది. మీరు ఎప్పటికప్పుడు మీ పట్టాదారు పాసు పుస్తకంలో QR కోడ్ ఉంది. QR కోడ్ ఒక్కసారి కొడితే ఈరోజు నీ భూమి నీ పేరుతో ఉందా, వేరే వాళ్ళు తారుమారు చేశారా, నేరుగా మీరు చూసుకునే అవకాశం వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన QR కోడ్ కొడితే మీ ఫోన్లో ఎక్కడ మీ భూమి ఉందో మీ సెల్ ఫోనే మీ భూమి దగ్గర తీసుకుపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళు చేయడానికి వీలు లేదు. ఇప్పటికి మీరు చూస్తే దగ్గర మేము ఇచ్చిన తర్వాత
32,32,000 పూర్తయినాయి. ఇంక 7 నెలలే మిగిలింది. మా రెవెన్యూ సెక్రటరీ చెప్తున్నాను, చీఫ్ సెక్రటరీ కమ్ రెవెన్యూ సెక్రటరీ మా అనగాని సత్యప్రసాద్ చెప్తున్నాను, ఇంకా 9,365 గ్రామాలున్నాయి. 68,64,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. ఈరోజు కలిదిండిలో ఈరోజు ఇప్పుడే మీరు చూశారు, మేము మీ అందరికి కూడా పట్టాలు ఇచ్చాం. నేను చూస్తే సర్వే నెంబర్ 2OROR కింద ఈరోజు మీరు చూస్తే దగ్గర చాలా మందికి ఇబ్బందులు వచ్చాయి. ఈ గ్రామంలోకి వస్తే దగ్గర 6 రకాలైనటువంటి కలిదిండిలో 2,000 మందికి పైన ఈరోజు మనం పట్టాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అయితే ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం అయినప్పటికీ నేను మా సెక్రటరీ గారిని వాళ్ళిద్దరిని కోరేది, మళ్ళా మీరు ఒకసారి మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రం అంతా మీరు చూస్తే 41,000 ఎకరాలు 1,25,000 మందికి 22 ఏకెంది చేసి పట్టాలు ఇచ్చాం. ఏలూరు జిల్లాలో 5,520 ఎకరాలు 5,502 మందికి బెనిఫిషరీస్ రైతులకు పట్టాలు ఇచ్చాం. ఈ కైకల్లూరులో 2,838.60 ఎకరాలు 1,848 మంది రైతులకు ఈరోజు పట్టాలు ఇచ్చాం. 5 జీవోలు ఇష్యూ చేశాం. ఇది ఒక చరిత్ర. అయితే ఇక్కడ మా ఆఫీసర్ సత్యప్రసాద్ గారు, సాయి ప్రసాద్ గారు ఇద్దరు ఆలోచించుకోవాలి. మీరు చేసిన పనికి అభినందనలు. చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు 68 లక్షల మందికి పట్టాలు ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టనని మరొక్కసారి వారిద్దరికీ గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఒకరిద్దరు చెప్పినప్పుడు చాలా బాధేసింది. భూమి ఉంది, అమ్ముకోలేకపోయాను, తాకట్టు పెట్టలేకపోయాను, రుణం తీసుకోలేకపోయాను, పిల్లల పెళ్ళిళ్ళు చేయలేకపోయాను. అంటే ఆస్తి ఉంది, ఇన్ని సంవత్సరాలు అనుభవించలేకపోయాం, సమస్యల పరిష్కారం చేయలేకపోయాం. ఈరోజు నాకు ఒక ధైర్యం వచ్చింది, సమస్య పరిష్కారం అయిందని వాళ్ళ కళ్ళు చూస్తే, వాళ్ళ ఆనందం చూస్తే నా జీవితం చరితార్థమైందనే ఆనందాన్ని కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఇంకొక పక్కన 86 నుంచి లెగసీ రికార్డ్స్ అన్ని డిజిటలైజేషన్ ప్రారంభించాం. 1B, అడంగల్, డీకేటీ, ఏఆర్సి, ఇనామ్, సీలింగ్ అన్నీ కూడా క్లాసిఫికేషన్లు పెట్టి అన్ని డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి, బ్లాక్ చైన్లో ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే 9 లక్షల మందికి మెటేషన్ ఇచ్చాం, ఆటోమెటేషన్కి చాలా మందికి ఇచ్చాం. కొత్తగా మీరు చూస్తే వారసత్వ భూములన్నీ మీరు మీ పిల్లలకి ఇవ్వాలన్నా, మీరు మీ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే, కుటుంబ సభ్యులకు ఇవ్వాలంటే 10 లక్షల లోపల ఉంటే 100 రూపాయలు, 10 లక్షల పైన ఉంటే 1000 రూపాయలు ఛార్జ్ కట్టి దర్జాగా వారసత్వం యొక్క ట్రాన్స్ఫర్ మీరు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈ సమస్యలన్నీ మనం పరిష్కారం చేసుకున్న తర్వాత నేను ముందే చెప్పాను, టెక్నాలజీతో కూడా పెట్టాం.
ప్రతి ఒక్కరి భూమి ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా ఈకేవైసీ పెట్టి మీ సమక్షంలో సర్వే చేశాం. మళ్ళీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి మీరు చూసిన తర్వాత మీరు సంతకం పెట్టిన తర్వాతనే పుస్తకాన్ని ప్రింట్ చేశాం. పుస్తకం ప్రింట్ చేసిన తర్వాత గ్రామ సభలు పెట్టి అందరి సమక్షంలో మీ అందరికి ఇమ్మన్నా. ఎందుకు ఇమ్మన్నా అని మీరు ఆలోచిస్తే ఎక్కడ రహస్యంగా ఇచ్చినా అవినీతి జరుగుతుంది. దగ్గర 1 కోటి మందికి పట్టాలు ఇచ్చేటప్పుడు 1 రూపాయి అవినీతి లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఇవన్నీ చేశాం. దీనివల్ల భూ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. టెక్నాలజీ ఉంటుంది. సులభతరంగా మీరు ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు. ప్రభుత్వానికి కూడా వెసులుబాటు వస్తుంది. లిటిగేషన్ తగ్గుతుంది. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు కూడా కుటుంబ సభ్యులు ఉంటారు. ఇప్పుడు భూమి రేట్లు పెరిగాయి. పెరిగితే మీకు కూడా బాంధవ్యాలు మారిపోతున్నాయి. భూమితో ఉండే బాంధవ్యంతో అన్నదమ్ములు కొట్లాడుకునే పరిస్థితికి వచ్చారు. పిల్లలు తల్లిదండ్రులు గొడవలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా మనం మానేసి మనం అందరం కూడా దీన్ని లిటిగేషన్ తగ్గించుకొని ముందుకు పోవాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు నేను ఈ పక్క ఈ పనులు చేస్తూనే ఈరోజు దారిలో వస్తా ఉంటే పిల్లలు కూడా జెండా పట్టుకొని నాకు స్వాగతం పలికినప్పుడు అనిపించింది, తల్లికి వందనం సూపర్ హిట్ అయిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, సూపర్ 6 అమలు చేస్తాం, అభివృద్ధి చేస్తాం, సూపర్ పాలన ఇస్తాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి చేసి చూపించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అన్నిటికీ క్యాలెండర్ పెట్టుకున్నాం. చాలా సమస్యలు. నేను 4వసారి ముఖ్యమంత్రి, కొత్త ఏం కాదు. 3 సార్లు కంటే స్పీడ్ పెంచాను, టెక్నాలజీ కూడా పెంచాను. ఒకప్పుడు ఐటీనే ఉండేది, ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. ప్రతి ఒక్కరికి ఫోన్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. నేను ఒక పని అవ్వగానే పింఛన్ తీసుకోగానే ఆ రోజే మళ్ళా మీకు ఫోన్ కూడా వస్తుంది. ఇప్పుడు మీకు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వగానే మళ్ళా నా ఫోన్ వస్తుంది. దేనికోసం? మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని, మీరు ఎలాంటి బాధలు పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు అభివృద్ధిలో మీరు చూస్తే ఇక్కడే ఈ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్య ఉంది. కొల్లేరు మొత్తం చేపల చెరువులు ఈ జిల్లాలో ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ చూసినా నీళ్లు కనపడొస్తాయి, తాగడానికి మాత్రం మంచినీళ్ళు కనపడవు. అలాంటి సమస్య ఉంటుంది. అందుకనే ఈరోజు చేపల చెరువులు ఉన్నాయి కాబట్టి మీకు నీళ్లు ఇవ్వడానికి 36 కోట్ల రూపాయలు ఒక్క కైకలూరికి శాంక్షన్ చేశాం. వీలైనంత తొందరలో ప్రతి ఆడబిడ్డ కొళ్ళాయి ద్వారా, ట్యాప్ ద్వారా నీళ్లు తిప్పుకునే పరిస్థితి రావాలి. అది కూడా చేసి పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ జిల్లాలో 2వ సమస్య రోడ్ల సమస్య. ఎన్నిసార్లు వేసిన రోడ్లు వర్షాలు పడతానే నల్లరేగడి నీళ్లు కాబట్టి ఎప్పటికప్పుడు రిపేర్లు వస్తూనే ఉంటాయి. ఆలోచిస్తున్నా, దీనికి కూడా ఒకప్పుడు మీరు చూస్తే ఎక్కడ చూసినా గుంతలు పడిన రోడ్లు. అడిగితే సమాధానం అడిగితే ఏమయ్యా గుంతలేసి పడ్డాయంటే నేనేం చేస్తాను, సమీక్షం ఇస్తున్నాం కదా, బటన్ నొక్కాం కాబట్టి గోతులో పడమని చెప్పేవాళ్ళు. నేను ఆ మాట చెప్పడం లేదు. సూపర్ 6 ఇచ్చాం. గుంతలు లేని రోడ్లు, సుజావుగా మీరు ప్రయాణం చేసే రోడ్లు ఇప్పించే బాధ్యత మాది. అందుకే రోడ్ల మీద
ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మీ ప్రాంతంలో ఎక్కువ ఆలోచిస్తున్న, కృష్ణా కూడా కొంత ప్రాంతం, వీలైతే సిమెంట్ రోడ్లు పోతే ఎట్లుంటుందని ఒక ఆలోచన ఉంది. అయితే నా ఆలోచనకు కూడా ఖజానా కూడా సహకరించాలి. నేను అందుకే ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం మీకు ఖర్చు పెట్టాలనేది ఎన్డీఏ సిద్ధాంతం. లేకపోతే ఇది సస్టైన్ కూడా కాదు. ఏదేమైనా మీరే చూస్తున్నారు, ఇప్పటికీ గడ్డు పరిస్థితులు అధిగమిస్తూ అంచెలంచెలుగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ మీరు చూశారు, నేను 14-19 నేను ఎప్పుడూ మాట్లాడేది ఎక్కువ మాట్లాడేవాడిని. ఈరోజు చెప్పడం కాదు, ఆ రోజు చెప్పాను. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారుతున్నాయి, భవిష్యత్ అంతా అక్వా రంగానిదేని ఆ రోజు చెప్పి చూపించాం. 1924 విధ్వంస పాలనలో కుదేలు అయిపోయింది. మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అమెరికా యుద్ధం, ట్రంప్ విధానాలు మన మీద మళ్ళా పిడుగుపడే పరిస్థితికి వచ్చింది. కానీ ఈరోజు నేను ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగానైనా సరే అక్వా రంగాన్ని ఆదుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని ₹1.50 కరెంట్ ఇస్తారనే మాట నిలబెట్టుకున్నాం. నేను ₹2 ఇస్తే ఆ రోజు లేదు, నేను ₹1.50 ఇస్తానని జోన్ నాన్ జోన్ అనే పేరు పెట్టి 10 ఎకరాల పైన ఉంటే వాళ్ళ కరెంట్ ఇవ్వకూడదని ఒక ఆంక్షలు పెట్టి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. నేను ఈరోజు అందుకే ఆలోచించాను, 10 ఎకరాలైనా పర్వాలేదు, జోన్ నాన్ జోన్ లేదు, మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికి కూడా ₹1.50 కరెంట్ ఇస్తాం. మొన్నే కేబినెట్ నిర్ణయం అయింది, రేపు ఇమ్మీడియట్ గా ఇది కూడా ఇస్తాం. దీనివల్ల 1150 కోట్లు ఖర్చు అవుతుంది. అయినా పర్వాలేదు, దేశానికి చేపల ద్వారా ఆరోగ్యాన్ని మీరు కాపాడుతున్నారు. మీ ఆరోగ్యాన్ని, మీ ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడడం నా బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. ఇది కూడా తొందరలోనే దగ్గర 12,500 కొత్త కనెక్షన్లు వచ్చి మొత్తం ఈ సబ్సిడీ అంతా కూడా మీకు వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒక్క విషయం మీకు అందరికి గుర్తు చేయాలి. చాలామంది మాట్లాడారు. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ మనం చేస్తా ఉంటే బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు, నేను ఎప్పుడూ అనుకోవడం లేదు బాధ్యత ఉందని ఆ పార్టీకి. ఇక్కడ ఒక పార్టీ ఉంది మన రాష్ట్రంలో, దౌర్భాగ్యం ఉందా? పార్టీ పేరు తెలుసా మీకు? ఏ పేరు? గొడ్డల పార్టీ అనా? గొడ్డలి పార్టీ అని వాళ్ళు చేతులు పైకెత్తండి. అందరూ చేతులు పైకెత్తున్నారు. ఓకే, ఎందుకంటున్నానంటే నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో 48 ఏళ్ళు పూర్తి చేసుకున్నా. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది 78, నేను మంత్రి అయింది 80లో. అక్కడి నుంచి రాజకీయం చేశాను. దేశ రాజకీయాలు చూసా, రాష్ట్ర రాజకీయాలు చూసా, అన్నీ అయినాయి. రాష్ట్రంలో నేను చూసిన సమస్యలు మీరు చూస్తే, నక్సలైట్ సమస్య, హిట్ అండ్ రన్, వాళ్ళు ఎక్కడుంటారో ఎవరికి తెలియదు. ఒక లెటర్ పంపిస్తే భయపడిపోయి మనం అందరం కూడా డబ్బులు ఇచ్చేసేయాలి. 10 కోట్లు పంపంటే ఆ రోజుల్లో 10 కోట్లు పంపించారు. ఇవ్వకపోతే ఎప్పుడో ఒకసారి వచ్చి కాల్ చేసి వెళ్ళిపోతారు. అదే జరిగింది. ఆ రోజు నేను ఆలోచించాను, దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు, గడ్డన్నారం, ఎల్బీ నగరు, పటాన్ చెరువు ఎంత ఉండేవాళ్ళు. ఆ రోజు నిర్ణయం చేసి నేను పోరాడాను. కడాన నన్ను
వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతా ఉంటే ఆ రోజు నేను బ్రహ్మోత్సవ సందర్భంగా లాంఛనాలు దేవుడికి ఇవ్వడానికి పోతా ఉంటే 23 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు తప్ప ఇది నాకు మరో జన్మ. ఇంతవరకు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా ఎవరు కూడా తప్పించుకోలేదు. ఒక ముఖ్యమంత్రిగా పంజాబ్లో ఇదే మరిగా బ్లాస్ట్ చేసి చనిపోయాడు. కానీ నేను భయపడలేదు. ఎందుకు భయపడలేదు అంటే నేను చేసింది మంచి పని, ప్రజలకు శాంతి భద్రతలు కాపాడాలి కాబట్టి నాకు ఏమైనా పర్వాలేదని ఆలోచించాను తప్ప నాకు ఏదో అవుతుందంటే నేను ఆ పని చేసేవాడిని కాదు. అది ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం ఇది చేశారు. దాన్ని నేను ఇప్పుడు చెప్పడం కాదు, కానీ ఆ రోజుట్లోనే ఎవరెవరి హస్తాలు ఉన్నాయో అక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఉన్నాయి, కొన్ని పేర్లు కూడా ఉన్నాయి, అవి నేను మాట్లాడను. రెండోది, రాయలసీమ ముఠా కక్షలు, సినిమాలు తీసేవాళ్ళు, ఆ అరాచకాన్ని చూపించి సినిమాలు కూడా బ్రహ్మాండంగా ఆడించేవాళ్ళు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, నాగరిక ప్రపంచంలో మనుషులు చంపుకోవడం ఏంటి, చెట్లు నరకడం ఏంటి, ఆస్తులను విధ్వంసం చేయడం ఏంటి ఆలోచించి కఠినమైన నిర్ణయం తీసుకుని రాయలసీమలో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు, ఫ్యాక్షన్లు రూపొందించిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం. ఆ రోజు మా వాళ్ళు కూడా అరెస్ట్ చేశా. ఇద్దరు లీడర్లు నా మాట వినకపోతే, మీరు నా మాట వినకపోతే నేను మిమ్మల్ని కూడా వదిలిపెట్టని వాళ్ళని కూడా అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చాను. హైదరాబాద్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి 6 నెలలు కర్ఫ్యూ. ఆంధ్ర నుంచి హైదరాబాద్ పోవాలంటే, కర్నూలు నుంచి రావాలంటే బెంగళూరు నుంచి పాత బస్తీకి రావాలా, విజయవాడ నుంచి పోవాలంటే పాత బస్తీ ద్వారానే పోవాలి, ఎల్బీ నగర్ ద్వారానే పోవాలి. 6 నెలలు రాకపోకలు ఉండేటి కాదు ఓసారి. దాని మీద కంట్రోల్ చేశాం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వేసాం కాబట్టి ఓల్డ్ సిటీ కూడా అందులో భాగం అయిపోయే పరిస్థితికి వచ్చింది. దానివల్ల అభివృద్ధి జరిగింది. కానీ మన రాష్ట్రానికి వస్తే దౌర్భాగ్యం, ఒకప్పుడు రౌడీలంటే భయపడిపోయేవాళ్ళు. నేను ఒక మాట చెప్పాను, ఒకప్పుడు 1495-2004లో ఎవడైనా రౌడీ అనేవాడు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదని రౌడీజాన్ని పూర్తిగా రూపుమాపాం. ఎందుకంటే మా ఆడబిడ్డలకు రక్షణ కావాలి. 1924 గంజాయి బ్యాచ్, బ్లేడు బ్యాచ్లు, గంజాయి తాగడం, ఎక్కడికక్కడ ఈ యొక్క సారా కల్తీ మందు తాగడం, ఎక్కడికక్కడ డబ్బులు సంపాదించడం, రౌడీ చేయడం, అంత అరాచకాలు జరిగాయి. నేను 2024 నుంచి మీరు చూస్తున్నారు, మొహమాటం లేకుండా అణిచేశాను. ఏజెన్సీ ఏరియాలో వాణిజ్య పంట కింద గంజాయి పండించేవాళ్ళు. నేను అక్కడికి సెటిలైట్ సర్వే చేయించి, డ్రోన్లు పంపించి, ఎక్కడ గంజాయి ఉందో పోలీసులు పంపించి పూర్తిగా గంజాయి అంతా నిర్మూలించి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించి గిరిజనులు ఆదుకున్నాం. ఇంకో పక్క చాలా మంది గంజాయికి అలవాటు పడ్డారు, ఇప్పుడు కూడా మారడం లేదు. వాళ్ళపైన ఒక పక్క పోరాడుతున్నా. మొన్నే మీ దేవరాపల్లి టొబాకో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఆ టొబాకో అక్కడ జరిగితే తప్పు లేదు. నేను కేంద్రంతో మాట్లాడుతున్నాను. కొంతమంది రైతులు అదనంగా కూడా ఉత్పత్తి చేశారు, 10 రూపాయలు వస్తుందని. ఇప్పుడు రేట్లు తగ్గిపోయినాయి. దానికి 50,000 రూపాయలు కేంద్రాన్ని ఒప్పించి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అందరికీ ఇప్పిస్తున్నాం. నేను దగ్గర 100 కోట్ల రూపాయలు కేజీకి 10 రూపాయల చొప్పున
సబ్సిడీ ఇస్తున్నాం. ఇది ఇస్తా ఉంటే ఇక్కడికి వచ్చి వాళ్ళకు ధరలు ఇప్పిస్తాననే పేరుతో మొత్తం వాళ్ళు తెచ్చిన పంటంతా దొక్కేశారు, పొగాకంతా దొక్కేసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ రౌడీజం ఎట్లుంటుందంటే అక్కడ తాగిచ్చడం, మీరు చూసుంటారు, చొక్కాలు ఇప్పేసి రోడ్డు మీద ఎగురుతున్నారు, స్థైర్య విహారం చేస్తున్నారు, రోడ్లు బ్లాక్ చేస్తున్నారు. తాగిన వాడు మైకోలో తెలియకుండా మోటార్ బైక్ను ఒక చేత్తో తిప్పుతున్నాడు. అంటే సర్కస్ చేస్తున్నారు రోడ్ల మీద. ఏ విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి మీరే చెప్పండి. అంటే ఎవరైనా తప్పు చేసే చర్యలు తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మా వాడు తప్పు చేస్తేనే నేను అరెస్ట్ చేశాను. గుంటూరులో తెలుగుదేశం కార్యకర్త ఒక ఆడబిడ్డను అవమానించాడని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి లోపల పెట్టిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, వెస్ట్ గోదావరిలో ఉండే మిమ్మల్ని అందరినీ, మా పోలీస్ ఆఫీసర్ శ్రీకాకుళంలో బందోబస్తుకి వెళ్ళింది. బందోబస్తుకి వెళ్తే ఎందుకు వెళ్ళారు ఈయన అడిగితే గొడ్డలి పార్టీ అధినేత వెళ్ళాడు. 6 గంటలు. నెక్స్ట్ డే ప్రధానమంత్రి వస్తున్నాడు. ప్రపంచం అంతా ఎదురు చూస్తూ ఉంది. అలాంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం రోడ్డు మీద వెళుతూ విన్యాసాలు చేస్తూ 7 గంటలు ఎక్కడికక్కడ రఫా అంటూ ఎన్ని అరాచకాలు చేయాలో చేసే పరిస్థితికి వచ్చారు. కడాన అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటే ఆ అమ్మాయిని అందరూ ఇచ్చేసి వాడి మీద చేతులేసి అసభ్యంగా ప్రవర్తించారు, తొక్కి అసభ్యంగా ప్రవర్తించారు. ప్రజలను కాపాడవలసిన పోలీస్ ఆఫీసర్ పైనే ఇలాంటి అసభ్య ప్రవర్తన ఉంటే మా ఆడబిడ్డలకు ఎవరు రక్షణ ఇవ్వాలనో మీరే ఒక్కసారి ఆలోచించిన తమ్ముళ్ళు అడుగుతున్నా. గొడవలు చేయడం, రోడ్డు మీదకి రావడం, విన్యాసాలు చేయడం, రెచ్చగొట్టడం, మళ్ళీ మాట్లాడితే ఈ ప్రభుత్వం కావాలని చేస్తుంది, పోలీసులు కావాలని చేస్తున్నారని మా మీద నెపమేయడం. డిఎస్సీ ఉంది, మీరు చూశారు. నేను అడుగుతున్నా, నేను మొదటి సంతకం పెట్టాను. నేను పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆలోచించి ఎన్నికల ముందు చెప్పాం, పేద పిల్లలు ఎవరైతే చదువుకున్నారో నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాం, మెగా డిఎస్సీ పెడతాం. మొదటి సంతకం పెట్టి 1 సంవత్సరంలో ఉద్యోగాలు ఇస్తామని ఆ ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలు ఇవ్వకుండా చేయాలని 350 సార్లు కోర్టుకు వెళ్ళారు. అన్ని వెకేట్ చేపించాం, ఉద్యోగాలు ఇచ్చాం. వాళ్ళ రమ్మన్నాం, కుటుంబాలతో వచ్చారు. వాళ్ళు ఒక్కొక్కసారి చెప్తే ఆనందం కలిగింది. చిన్న పిల్లల్ని వదిలిపెట్టి రాత్రింబగళ్ళు చదువుకొని భర్తల సహకారంతో ఆడబిడ్డలు చదువుకున్నారు, భార్య సహకారంతో భర్తలు చదువుకున్నారు. 7 ఏళ్ళు 5 ఏళ్ళు పడిన కష్టానికి ఫలితం వచ్చిందని ఆనందపడ్డారు. అలాంటి సెంటిమెంట్తో వాళ్ళు వచ్చి అది తీసుకున్నప్పుడు నేను చూశాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసి చాలా బాధేసింది. అలాంటి పరిస్థితులు ఇచ్చాం. ఈరోజు స్కూలుకు పోతే బ్రహ్మాండంగా టీచ్ చేస్తున్నారు. సంవత్సరం అయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి ఏదో ఢిల్లీలో నీట్ పేపరు లీక్ అయింది, ఇక్కడ కూడా లోకేష్ రాజీనామా చేయాలి, ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. కడాన నిన్న మీరు చూశారు, ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో మెగా డిఎస్సీలో వాళ్లే ర్యాలీ చేసి ఇంతవరకు చూశాం, ఇప్పుడు మాకు ఓపిక నశించింది, మేము చదువు చెప్పడం ఎంత బాగా చెప్తామో తప్పు చేసిన వాడిని చితక కొట్టడం కూడా అదే మారి కొడతామని రోడ్డు మీదకి వచ్చారు. కొండారెడ్డి బురుజు కర్నూలంగానే మనకు గుర్తొస్తుంది. అలాంటి ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి కబద్దార్ చెప్పండి, మేము సమాధానం చెప్తామని అడిగే పరిస్థితికి వచ్చారు.
ఎవరన్నా సిగ్గుండేవాళ్ళు ఒప్పుకోవాలి కదా, మానాలి కదా, అవునా కాదా? మానాలా లేదా? మానాలి అనేవాళ్ళు చేలిపైకెత్తండి. ఇప్పుడు ఈరోజు మళ్ళా ఆందోళన చేస్తారంట, మళ్ళా ర్యాలీలు తీస్తారంట. అంటే రోడ్లన్నీ ఉండేది వీళ్ళు స్థైర్య విహారం చేయడానికి, రఫా గొడ్డలు పెట్టుకొని తిరగడానికి. అంటే నేను చూస్తూ గమ్మనుండాలి, అవునా కాదా? ఉండాలనా? ఏమమ్మా ఆడబిడ్డలు మీరే చెప్పండి. నేను కానీ చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ ఉండదు. నిద్రపోనీరు. ఊరికొక రౌడీ, పేటకొక రౌడీ, గంజాయి బ్యాచ్ అందరినీ తాగించి మీకు నిద్ర బట్టని రాత్రులు తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. అదే నా బాధ. నేను ఎన్ని పనులైనా చేయగలుగుతాను. ఒక భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టాం, నేను కట్టానంటాడు. రేపు పోలవరం పూర్తి అవుతుంది, అది కూడా నేనే చేశానంటాడు. రేపు అమరావతి పూర్తి అవుతుంది, ఏమంటాడు అని అడుగుతున్నా మిమ్మల్ని, అవునా కాదా? ఈ సంవత్సరమే ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఎక్కడికైతే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్తున్నాం. వెలుగొండ 30 ఏళ్లకు మునుపు నేనే ప్రారంభించాను, ఫౌండేషన్ వేశాను. కరువు ప్రాంతం, ఈసారి నీళ్లు కూడా లేని ప్రాంతానికి ఈ నెలలోనే వెలుగొండ పనులు పూర్తి చేసి మార్కాపురం జిల్లాకు నీళ్లు ఇస్తున్నాం. మనం ఇది చేసి ఆనందపడతా ఉంటే గొడ్డలి పార్టీ గొడ్డళ్లతో ఏదైతే ఆ రోజు బాబాయిని చంపి ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే కేసు ఎట్టయితే పెట్టాడో, పేపర్ రాశారు చూశారు కదా, నారాసుర రక్త చరిత్ర, నా ఫోటో, నా చేతిలో కత్తి. నాకు అలవాటు లేనిది అది ఒకటే, నా జీవితంలో ఎప్పుడో లేదు. రౌడీలకు సింహ స్వప్నంగా ఉంటా, నేను రౌడీజం చేయను. నేనెప్పుడు చెప్తాను, ఎవడైనా హత్య చేసి ఎవరైతే పోస్ట్ మార్టానికి కారకులు అవుతారో వాళ్ళు కూడా పోస్ట్ మార్టంతోనే పోతారని నా సిద్ధాంతం. అది నేను రౌడీజం చేయను. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ గమనిస్తున్నా. చేయాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో కూడా రోషం రావాలి కదా. అందుకే నేను నిన్నే అనౌన్స్ చేశాను, నేను అని. ఒక మామూలు మహిళ ద్రౌపది ముర్ము అనే నేను ఈరోజు భారతదేశ రాష్ట్రపతిగా అయ్యారు. ఏంటి ప్రత్యేకత? మామూలు మహిళ, గిరిజన మహిళ, చాలా కష్టాలు వచ్చాయి, కుటుంబ సభ్యులు చనిపోయారు, పేదరికం ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని అంచెలంచెలుగా ఒరిస్సాలో మంత్రి అయ్యి, గవర్నర్ అయ్యి, దేశ అధ్యక్షురాలుగా తయారైంది. ఒక అబ్దుల్ కలాం, ఒక బిఆర్ అంబేద్కర్, ఒక ఎన్టీఆర్, ఒక గాంధీజీ, ఒక నరేంద్ర మోడీ, అందరూ కూడా మామూలు వ్యక్తులే. 80 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి, 80వ స్వాతంత్ర వేడుక జరుపుకుంటున్నాం. నేను అందుకే ఒక మాట చెప్పాను, చంద్రబాబు నాయుడు అనే నేను స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం సంకల్పం చేశాను. మరి మీరు అని అడుగుతున్నా. ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి, నేను మీకు కూడా శక్తి ఉంది. మీరందరూ నేషనల్ డెవలప్మెంట్లో పార్ట్నర్స్ కావాలి.
దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. మీరేదో పోయి యుద్ధం చేయక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు వేరే బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు యుద్ధం చేస్తారు. కానీ మీరు చేయాల్సింది ఒక రైతు ఎరువు తగ్గించి, క్రిమి సంహారక మందులు తగ్గించి, కెమికల్ ఫెర్టిలైజర్ తగ్గించి బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తే, ఏ తమ్ముడు నవ్వుతున్నావు, బాగా వ్యవసాయం చేస్తే మీరు కూడా దేశం కోసం పనిచేసినట్టే. ఒక రైతు, అక్వా రైతు బాగా మీరు చేపలు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తే, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కానీ సేవ్ చేయగలిగితే, సంపాదించగలిగితే అదే నిజమైన దేశభక్తి అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏ పనైనా చేయండి. ఒక స్టూడెంట్ బాగా చదువుకుంటే, నాలెడ్జ్ సంపాదిస్తే మానవ వనరులుగా తయారవుతారు. బాగా చదువుకున్న వ్యక్తి ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి దాని ద్వారా పేరు తీసుకొచ్చి సేవలు అందిస్తే అతను కూడా దేశం కోసం కాంట్రిబ్యూట్ చేసినట్టే. అందుకే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఒక సంకల్పం చేయండి. నేను కూడా మీ మారిగానే చిన్నప్పుడు ఒక మారుమూల ప్రాంతమే మాది, 20 ఇళ్ళు కూడా లేవు మా ఊర్లో, 30 ఇళ్ళే. మా ఊరికి రోడ్డు కూడా లేదు. నేను పుట్టినప్పుడు కరెంటు కూడా లేదు. కరెంటు లేని ఊర్లో పుట్టి విద్యుత్ శక్తి సంస్కరణ దేశంలో తీసుకొచ్చిన వ్యక్తిని నేనే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 99లో మొట్టమొదటిసారిగా పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. ఈరోజు దేశానికి ఆదర్శమైంది. ఒకప్పుడు కరెంటు లేదు, మీ ఇంటిపైనే సోలార్ ద్వారా కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇది టెక్నాలజీలో మార్పులు. అందుకే నేను ఒక పిలిపించాను. ఈసారి 80వ స్వాతంత్ర దినాన్ని ఘనంగా జరుపుకోవాలి. కుడి చేతిలో జాతీయ జెండా, మీ మనసులో నేను అనే సంకల్పం. సిద్ధమా మీరు? తమిళలో మీరు అది మీరు చెయ్యగలిగితే, మీరు సంకల్పం చేయండి. మీ సంకల్పానికి సహకారం అందించే బాధ్యత నాది, మాది. అప్పుడు తిరుగులేదు. భారతదేశం వికసిత్ భారత్, ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర. రెడీనా? మాటలేనా? దీనికి అడ్డం వచ్చే వాళ్ళని తొలగించుకుంటా పోదామే, సహాయం నిరాకరణ చేసుకుంటూ పోదామే. అప్పుడు ఎవ్వడు ఏమీ చేయలేడు తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, మిమ్మల్ని చూస్తే ఎంతైనా చెప్పాలంది కానీ దీనికంటే ఎక్కువ చెప్పలేము. మళ్ళీ అడుగుతున్నా, 6 రోజులే. ఈ రోజుటి నుంచి మీ మనసులో ఉండాలి జాతీయ జెండా, మనసులో సంకల్పం, అజెండా. రెండోది, నేను నా దేశం, దేశ అభివృద్ధిలో మీరు భాగస్వాములే. ఎక్కడున్నా పర్వాలేదు. ఒక చెట్టు నాటండి, చెట్టును పెంచండి. మీకు బాధ్యత ఉంది. ఆక్సిజన్ తీసుకుంటున్నారు, కార్బన్ డయాక్సైడ్ వదిలిపెడుతున్నారు. కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మళ్ళా ఆక్సిజన్ ఇచ్చే చెట్టు ఇస్తుంది. అలాంటిది ప్రతి ఒక్కరూ ఒక చెట్టును పెట్టడం, ఆ చెట్టును చూసి మీ సంకల్పాన్ని మళ్ళీ ఒకసారి పునరావృతం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు కొల్లేరు విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. తొందరలోనే కొల్లేరు విషయానికి శాశ్వత పరిష్కారం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన బ్రీఫ్గా ఒక 5 నిమిషాల్లో నేను చేసే విధానం కూడా మీకు ఒక్కసారి చెప్తాను. మా ఆఫీసర్లు ఉన్నారు,
నాకు మేమంతా కూడా రాజకీయ టీం ఒకటైతే అధికార టీం కూడా ఉంది. ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు. నేను ప్రతిరోజు ఏ వ్యక్తి ఎట్లా పనిచేశాడో సమాచారం తెప్పిస్తానే ఉంటాను. 2 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ఇయర్లీ డేటా ఒకసారి చూస్తే ఏలూరు జిల్లా రాష్ట్రంలో 12వ ర్యాంకులో ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఆగస్టు నుంచి చూస్తే 9వ ర్యాంక్ రాష్ట్రానికి వచ్చారు. కైకలూరు మొన్నటి వరకు 71లో ఉంది. ఇప్పుడు కొద్దిగా స్లిప్ అయ్యారు, 130కి వెళ్ళారు. రాష్ట్రంలో 175 కాన్స్టిట్యూన్సీలో 130కి వచ్చారు. ఇక్కడ గ్రూపుల వారిగా ఉంది, వాళ్ళు రమ్మంటున్నా. ఎస్హెచ్జి మెప్మా ఇక్కడ మున్సిపాలిటీ లేవనుకుంటా. ఉన్నాయా మున్సిపాలిటీలో? మున్సిపాలిటీలు లేవు కాబట్టి జిల్లాలో ఉన్నాయి. జిల్లాలో కూడా ఒకసారి ఐడియా ఇస్తే ఊరికి వాళ్ళు రమ్మనడం లేదు. జిల్లాలో ఐడియా ఇస్తే అర్బన్ ఏరియాస్ కొంచెం పూర్గా ఉన్నాయి. ఇక్కడ కలెక్టర్ గారు చెప్తున్నా, ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. జవాబుదారీతనం వచ్చినప్పుడు ఇవి ఇంప్రూవ్ చేసుకోవాలి. రెండోది గ్రామీణ ప్రాంతం, డ్రింకింగ్ వాటర్, అన్నా క్యాంటీన్, డాక్రా, రోడ్ల మీద గుంతలు పడిన రోడ్లు, వీధి దీపాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. వీళ్ళున్నారా? వీళ్ళు రండి. కమ్ ఆఫీసర్స్, ఆల్ ఆఫీసర్స్, పిలిచిన వాళ్ళందరూ రావాలి. మెప్మా, డాక్రా, డ్రింకింగ్ వాటర్, పైకి రండి. బాగా చేస్తే మిమ్మల్ని అభినందిస్తాను. ప్రజలు కూడా మీకు చప్పట్లు కొట్టి హర్షధ్వానాలతో మిమ్మల్ని ఆకాశానికి ఎత్తారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ బాగా ఇస్తుంది. ఎవరు డ్రింకింగ్ వాటర్? ఎవరు? నువ్వేనాయా? బాగా చేస్తున్నావా? 6%, ఇప్పుడు కూడా 6%. త్రాగునీరు బాగా ప్రొవైడ్ చేస్తున్నారు, రాష్ట్రం కంటే మెరుగ్గా చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. డ్రింకింగ్ వాటర్ అయితే రాష్ట్రం కంటే మెరుగ్గా ఉంది, ఇంకా చేయాల్సి ఉండొచ్చు కానీ ఉంది. వీధి దీపాలు మొన్నటి వరకు బెటర్గా ఉంది, ఇప్పుడు ఇంకా డల్ అయ్యావు. బీ క్లియర్. అదే మరిగా ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యావు. మొన్నటి వరకు 2.17 అన్నా క్యాంటీన్, అది వీధి దీపాలు అయితే 1.02 0.46కి వచ్చావు. అన్నా క్యాంటీన్, రూరల్లో క్యాంటీన్ ఉందా? ఏంటమ్మా మొన్నటి వరకు మైనస్లో ఉన్నావు, 2.17, ఇప్పుడు 4.77 పాజిటివ్ ఉన్నావు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అదే మరిగా సెర్ఫ్ నామినల్ ఎవరు చూస్తున్నారు? డాక్రా సంఘాలు రాలేదా? ఓకే. డిఆర్డిఏ ఇక్కడ లేడు కానీ నామినల్ ఇంక్రీజ్ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎవరు? రండి సార్, పిలిస్తే రావాలి. మీరు ఇంకా నేను బొట్టు పెట్టి పిలవాల్సిన పని లేదు. పిలిస్తే అలర్ట్గా ఉండాలి మనం. ఇప్పుడు కాదు, ఎప్పుడో పిలిచాను నిన్ను. నీ రోడ్లు బాగా గ్రామీణ ప్రాంతాల్లో 0.96 మైనస్, ఇప్పుడు కొద్దిగా ప్లస్లోకి వచ్చావు. బీ కేర్ఫుల్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నామినల్గా ప్లస్లో ఉన్నారు. ఎవరు ఇక్కడ పెన్షన్లు? రామ్మ 0.21 0.12నే ప్లస్లో ఉన్నావమ్మా. ఇంకా కొంచెం కష్టపడాలి. గ్రామీణ ప్రాంతాల వీధి దీపాలు 1.02 -0.46. ఇక్కడ పంచాయతీరాజ్ సర్వీసెస్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఇంటింటికి చెత్త కలెక్ట్ చేయడం అన్నీ చూస్తే దగ్గర 2.04 మైనస్, 3.27 మైనస్. ఎవరిది? ఏం తమ్ముడు చెప్పు. నువ్వు మైక్ తీసుకోమా, నాకు కాదు వాళ్ళకి చెప్పాలా. జూలై నెలలో 3937 మంది టోటల్ రెస్పాన్స్ కాల్స్ తీసుకున్నాం సార్. అందులో గార్బేజ్ కలెక్షన్ ఫ్రమ్ డోర్ టు డోర్ 2003 కాల్స్ తీసుకున్నాం సార్. గార్బేజ్ కలెక్షన్ ఫ్రమ్ హౌస్ టు హౌస్ అట్లీస్ట్ ట్వైస్ ఏ వీక్ 1934 కాల్స్ తీసుకున్నాం సార్.
ఇది జూన్ నెలలో 69% ఉన్నది సార్. ఇది జూలై నెలకు వచ్చేటప్పటికి 72.8%, 3.8% ఇంప్రూవ్మెంట్ ఉన్నది సార్. అది దీని మీద ఇంకా మేము కొన్ని చర్యలు తీసుకొని సాసా యాక్టివిటీస్లో కూడా ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. ఇది నువ్వు ఇంప్రూవ్ చేసే లోపల స్టేట్ ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేస్తున్నారు. స్టేట్లో రాష్ట్రంతో సమానంగా పరిగెత్తే పరిస్థితి రావాలి, చేస్తాం సార్. ఇంప్రూవ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు అది కాకుండా నీ దగ్గర సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటే కదా సార్. ఇది బాగాలేదు, నేను ఇదో అనుకుంటున్నాను. 3.27, 2.04 మైనస్లో ఉన్నావు, కంటిన్యూగా మైనస్ ఉంది. నీ రికార్డు నీ అంటుంటుంది. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఎక్కడున్నా రాబోయే రోజుల్లో కూడా ఇట్ ఈస్ కంప్యూటరైజ్. నాకు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు నాకు సహకరించండి, నేను పూర్తిగా మీకు గౌరవిస్తాను. తప్పకుండా. మీరు సహకరించకుండా సరిగా పనిచేయకపోతే మాత్రం నేను మీకు జవాబుదారి కాదు, వీళ్ళకు జవాబుదారీ. అవును సార్. నేర్చుకోమని చెప్తున్నా, సర్వీస్ డెలివరీ చేయమంటున్నా, చేయాలి. చేయకపోతే నేర్చుకోండి. చేస్తాను సార్. బీ క్లియర్. మళ్ళీ నువ్వే కదా ఉన్నావు ఈ మధ్య, ఇక్కడ నువ్వే కదా. ఇప్పుడు నేనే సార్. మరి నువ్వే ఉంటే మళ్ళీ ఎట్లా ఎస్కేప్ అవుతావు? నేను చేస్తాను సార్. ఎందుకు చేయలేకపోయావు? బీ క్లియర్. నెక్స్ట్ టైం మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. ఎస్ సార్. ఓకే. దెన్ ఇక్కడికి వచ్చినప్పుడు రెవెన్యూ, ఎఫ్లైన్ సర్వే, ఆర్ఓఆర్ సర్వే, టెంపుల్ రీసర్వే, అందరూ రండి. సిఎంఆర్ఎఫ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ముందు ఎఫ్లైన్ సర్వే. ఎవరు ఎఫ్లైన్ సర్వే బాగా చేశారు? 1.28, ఇప్పుడు 7.36 ఈరోజు కనపడస్తూ ఉంది. మీరు బాగా చేశారని దానికి ఉదాహరణ 80 సంవత్సరాల సమస్య కూడా పరిష్కారం అయింది. ఆ సాటిస్ఫాక్షన్ కనపడుస్తూ ఉంది. ఆర్ఓఆర్ సర్వే, ఆర్ఓఆర్ సర్వే రమ్మ. ఆర్ఓఆర్ సర్వే కూడా 2.12, 3.39 ప్లస్ వచ్చింది. రాష్ట్రం కంటే బాగా పనిచేసావమ్మా. గట్టిగా అన్ని కూడా పరిష్కారం చేయండి. ఎక్కడ సమస్యలు లేని రాష్ట్రంగా తయారు చేయాలి. థ్యాంక్ యూ. ఈ రెండు బాగానే జరిగాయి. టెంపుల్ సర్వీసెస్, దేవాలయాల నిర్వహణ, అసిస్టెంట్ కమిషన్, రీసర్వే ఒకటి ఉంది. రీసర్వే నువ్వేనా? రీసర్వే 3.11 ప్లస్ 0.50. 3 కూడా ఎఫ్లైన్ కానీ ఆర్ఓఆర్ కానీ రీసర్వే కానీ బాగా చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ గట్టిగా అభినందించండి. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించాలి. మంచిగా చేస్తే అభినందిద్దాం, చేయకపోతే చేయిద్దాం. అప్పటి కూడా చేయకపోతే వదిలిపెట్టను. ఏం చేయాలని చేస్తానే ఉంటా. అన్ని ఫీల్డ్లో ఇదే. అదే నేను. ఈ రోజు నుంచి నేను అనే నేను, అందరూ ఇదే పని చేయాలి. ఓకే. ఆర్ఓ, టెంపుల్ సర్వీస్, అసిస్టెంట్ కమిషనర్ ఓకేనా? బాగానే 2.11 ప్లస్లో ఉన్నావు. ఇప్పుడు కూడా 1.63 బాగానే చేశాడు. ఇంకా చేయడానికి అవకాశం ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి చేసిన దానికి అభినందిద్దాం. థ్యాంక్ యూ. ఇక్కడ సీఎం రిలీఫ్ ఒకటి కలెక్టర్ గారు మీరు 0.76 మైనస్ ఉంది. ఎక్కడన్నా ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటే జాగ్రత్త చూసుకోండి. నేను ఇచ్చేది పేదవాళ్ళ ఆరోగ్యం కోసం ఇచ్చినప్పుడు ఎక్కడ కూడా రాజీ లేకుండా అది వాళ్ళకి చేరాల్సిన అవసరం ఉంది. రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఏం తమ్ముడు రమ్మన్నా కదా, నేను చెప్పాను ముందే. మైక్ మొన్నటి వరకు 1.1 ప్లస్లో ఉన్నావు, ఇప్పుడు మైనస్ 1.25కి వచ్చావు. ఏం డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా? లేదు సార్. మే ఐ హెల్ప్ యూ డెస్క్ కౌంటర్స్ ఓపెన్ చేశాం సార్. అలాగే కాల్ సెంటర్, టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం సార్. పెట్టావు కానీ ఇక్కడ రాలేదు సార్. నేను అందుకనే ఒక మాట చెప్పాను, దీన్ని కూడా రాద్దాంతో చేస్తారు కొంతమంది. మా డిపార్ట్మెంట్ బాగానే పనిచేస్తున్నారు, స్టాఫ్ను కూడా అడ్జస్ట్ చేసుకుంటాం. ఫ్రంట్ ఎండ్ రాబోయే రోజుల్లో రికార్డ్స్ అన్నీ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక కొత్త విధానం వచ్చింది, మీరు చూసుంటారు. పాస్పోర్ట్లు ఇస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికార్డులన్నీ మెయింటైన్ చేస్తుంది.
ముందర మాత్రం ప్రైవేట్ వాళ్ళు పెట్టి మంచి కౌంటర్లు పెట్టి సర్వీసులు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఎక్కడ కావాలో అక్కడ ఇస్తాం. అలాంటిది వస్తే మీకు పని ఈజీ అవుతుంది, అన్నీ కూడా కంప్యూటరైజ్ అయిపోతాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మీ దగ్గర ఈ నెలలో బాగాలేదు, జాగ్రత్తగా ఉండు. అలాగే సార్ 75.4% పీపీపీ వచ్చింది సార్, పాజిటివ్ పబ్లిక్ పర్సన్ 70.36 వచ్చింది సార్. స్టేట్ 76.61 ఉంది. అలాగే సార్. దాంట్లో మీరు మైనస్లో ఉన్నారు. ఇంప్రూవ్ చేస్తాం సార్. ఓకే, జాగ్రత్త చూసుకోండి. అలాగే సార్. అదే మరిగా ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ఇద్దరు రండి. బస్ స్టేషన్లు, బస్సెస్, వాహనమిత్ర, ట్రాన్స్పోర్టేషన్ ట్యాక్స్, సారథి, డ్రైవింగ్ లైసెన్స్ అందరూ ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వేంటమ్మా? ఏపీఎస్ఆర్టీసీ సార్. నమస్తే. ఏపీఎస్ఆర్టీసీ మొత్తం 1.41 ప్లస్ ఉంది బస్ స్టేషన్లు. ఎస్ సార్. ఇటీవల కాలంలో చాలా బాగా చేసింది, 8.17 ఓవరాల్గా ప్లస్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ సార్. ఇది బస్ స్టేషన్లో బాగున్నావమ్మా. ఎస్ సార్. రివర్స్లో ఇక్కడ బస్ సర్వీసులో బాగాలేవు. 0.4 ప్లస్లో ఉన్నావు ముందు, ఈ నెలలో 2.48 మైనస్లో ఉన్నావు. ఎస్ సార్. అన్ని దగ్గర బస్సులు బాగున్నాయి, బస్ స్టేషన్లు బాగాలేవు. నీ దగ్గర బస్సులు బాగాలేవు, బస్ స్టేషన్ బాగుంది. వై? బస్ సర్వీసెస్, బస్ స్టేషన్స్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం సార్. తమ గైడ్ లైన్స్ లో ఖచ్చితంగా నడుస్తున్నాం సార్. ఈ ఇంప్రూవ్ డ్రైవర్లు కూడా మేనేజ్ చేయండి. ఖచ్చితంగా సార్. బీ క్లియర్ అంతా కూడా చేస్తే నాకు ఇంప్రూవ్ కావాలి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. తర్వాత నెక్స్ట్ ఇది వెహికల్ రిజిస్ట్రేషన్ 2.27 ప్లస్ 2.66 ప్లస్. గట్టిగా చేపట్లు కూడా దీనికి అభినందించండి. అయితే 2 వెనకబడ్డాడు. నీదేనా ఇది? ట్యాక్సేషన్ నీదే కదా? 1.30 మైనస్ ఇప్పుడు 2.07. ఏం చెప్తావు? రెండోది డ్రైవింగ్ లైసెన్స్ 2.26 ప్లస్ వచ్చావు ఇంతవరకు. ఈ నెలలో 5.31 మైనస్కి వచ్చావు. ఏంటి సార్ ఇది 66.0 సార్. ఇది 66.8%లో వచ్చాం సార్. స్టేట్లో 3rd ఉన్నాం సార్. నాకు లెక్కలు తెలియవు కానీ ఇక్కడ నువ్వు స్టేట్ కంటే బిలో ఉన్నావు సార్. బీ క్లియర్. ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. నో ఆర్గ్యుమెంట్. సార్ పనే మీకు కొలమానం. బాగా పనిచేస్తే మీ మెడలో దండేస్తా, లేకపోతే దండన తప్పదు. నేను వెరీ క్లియర్, డోంట్ మిస్టేక్ మీ. నేను ఇంత కష్టపడుతున్నానంటే మనం కూడా కష్టపడదాం. అందుకే నేను నేనున్నాను. నేను చెప్పాను నీకు గౌరవం ఉండాలి. మీ డిపార్ట్మెంట్లు అన్నీ బాగుంటే నేను చప్పట్లు కొట్టిస్తే నిన్ను అడిగించుకోవాలన్నా మీరు? నువ్వు బాగా పనిచేస్తే దేశానికి పనిచేసినట్టే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే. దెన్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లాస్ట్ ఇయర్ బాగా చేశారు. 9.37 బాగా వచ్చింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ బాగానే ఉంది. ఇక్కడ రేషన్ డిస్ట్రిబ్యూషను దీపం. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన అభినందించండి. ఓకే, మీరు రండి. రేషన్ డిస్ట్రిబ్యూషన్ బాగాలేదు. 0.57 మైనస్, 0.03 మైనస్. ఇది రేషన్. దీపంలో 1.58 మైనస్, 2.41 మైనస్. ఏంటి కారణం? సార్ ఈ రెండు కూడా డెవలప్ చేసుకుంటాం సార్, ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. నెక్స్ట్ మంత్ కల్లా ఖచ్చితంగా ప్రోగ్రెస్ చూపిస్తాం సార్. దీంట్లో లేకుండా నన్ను పిలిపించుకోమంటాను నిన్ను? లేదు సార్, ఖచ్చితంగా ప్రోగ్రెస్ చూపించుకుంటాం సార్. చిన్న ప్రాబ్లం ఏంటి సార్, మనకు దీపంలో ఈ మంత్ కొత్త క్వశ్చన్ ఇచ్చాం సార్, సబ్సిడీ అమౌంట్ పడిందా లేదని. దానివల్ల కొంత వేరియేషన్ వచ్చింది సార్. మీరేం చేశారో నాకు తెలియదు. అవసరమైతే మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, మా మనోహర్ గారికి కూడా చెప్తున్నా, తొందరలో తీసుకొస్తే 4 నెలలకు ఒకసారి సిలిండర్ ఖర్చు ఎంత ఉందో అంత నేరుగా మీ అకౌంట్లో వేస్తాం. మీరు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. మా దగ్గర డేటా ఉంది. దానివల్ల ఇంకా ఆ బాధ కూడా ఉండదు. కాబట్టి నీకు ఒకటే పని ఉంటుంది, రేషన్ షాపులు సరిగా పనిచేయాలి. తప్పకుండా సార్, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. బీ క్లియర్. తప్పకుండా. ఓకే. దెన్ ఫైర్ సర్వీస్, ఫైర్ ఎన్ఓసి
ముందు మైనస్లో ఉన్నారు 4.10 మైనస్, ఇప్పుడు ప్లస్కి వచ్చారు 2.52. ప్రయత్నం చేస్తున్నాడు. పాత దానికి గట్టిగా ఖండిస్తున్నా, కొత్తగా చేసిన దానికి అభినందిస్తున్నా. రేపు ఇదే మెయింటైన్ చేస్తానని ఆశిస్తున్నా. ఓకేనా? నమ్మకమేనా? మెయింటైన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. దెన్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, గంజాయి, ఈ రెండు కూడా. ఇంకో తమ్ముడు ఒకటి, ఫైర్ సర్వీస్, మీ దగ్గర ఫైర్ కాల్స్ సరిగా రిసీవ్ చేసుకోవడం లేదు. బీ క్లియర్. ఎవరన్నా కాల్ చేస్తే అది రిసీవ్ చేసుకొని అక్నాలెడ్జ్ చేసి యాక్ట్ చేయడంలో చాలా వీక్గా ఉన్నారు. అది జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్. ఎస్. ఇక్కడికి వచ్చినప్పుడు క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ చాలా బాగానే ఉన్నారు. స్టేట్ కంటే ముందుగా 2.81, 2.41. గంజాయి కూడా బాగా ఫైట్ చేస్తున్నారు. 2.69, 1.71. అంటే రెండు కూడా రాష్ట్రం కంటే అబోవ్లో ఉన్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని, ఎస్పీని, వాళ్ళ యొక్క స్టాఫ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇంకొంచెం హుషారై ఇంకా బెటర్గా చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అంగన్వాడీలు రామతల్లి, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ పాజిటివ్గా ఉంది. 2.19, 4.19. 3-6 సంవత్సరాల పిల్లలకు పౌష్టికాహారం 5.36, 4.06, 6-36 నెలల పిల్లలకి 2.31, 2.31 ప్లస్ వచ్చింది. అన్నిట్లో ప్లస్ ఉంది. మన పేద పిల్లలకు సరైన భోజనం, సరైన నిర్వహణ చేస్తూ ఉంది కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. 3 బాగా చేసావమ్మా. ఒక్క మాటలో ఎట్లా బాగా చేసి ఒక్క మాటలో చెప్పు, అందరికి అర్థమయ్యేట్టుగా. నీ కష్టం. గౌరవ ముఖ్యమంత్రి గారికి నా యొక్క నిండుపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత నెల మా గౌరవ కలెక్టర్ గారు మా సిడిపోస్ అందరికీ మీటింగ్ పెట్టి మేము ఇస్తున్నటువంటి సర్వీస్ అందరికీ కూడా తెలియపరిచాం సార్. మీరు యొక్క మన సర్వీస్ అందరికీ కూడా అందేలాగా మంచిగా అందరికీ అవేర్నెస్ కల్పించామని తెలియపరచుకుంటున్నాను సార్. ఓకే, గుడ్. అవేర్నెస్ తీసుకొస్తా ఉంది, మనసు పెట్టి చేసింది కాబట్టి కష్టం లేదు. ఇష్టపడి పని చేస్తే ఏ పనైనా ఆనందంగా ఉంటుంది. అదే ఆడబిడ్డ చేసింది, ఆఫీసర్ చేసింది. గట్టిగా చేపట్లు కూడా అభినందించి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. యూరియా సీడ్ విత్తనాలు ఉన్నారా? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యూరియా అండ్ ఆల్సో ఓకే. ఈ రెండు కూడా 2.42 మైనస్, ఇప్పుడు 2.96 ప్లస్. సీడ్ కూడా మైనస్లో ఉంది. అక్కడ పోయినప్పుడు అక్కడే అడుగుతాను. గట్టిగా డైరెక్షన్ ఇస్తాం, స్ట్రీమ్ లైన్ చేస్తాం. బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ హాస్టల్స్, బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు? డిస్ట్రిక్ట్ ఆఫీసర్ లేరా? ఇన్ఛార్జ్ అయినా? రెండు కూడా బెటర్గా ఉన్నాయి. 6.68, 13.28. హాస్టల్స్ 2.55, 1.15. రెండు బెటర్గా ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కూడా ఇక్కడ లేకపోయినా బాగా చేసిన వాళ్ళు అభినందిద్దాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రావాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఓవరాల్గా ఆన్లైన్ సర్వీసెస్ 4.94, 4.94. ఎనర్జీ సర్వీసెస్ కూడా 0.42, 0.72 ప్లస్ అన్నమాట. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. అయితే ఇంకా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవడం. కానీ వీవర్ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ మాత్రం సరిగా అవేర్నెస్ రాలా. 4.72 మైనస్లో ఉన్నారు. అది కూడా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు డిఎంఈ, పిఎస్సి, యూపీఎస్సి, డిఎస్హెచ్, మెడికల్ అండ్ హెల్త్ మొత్తం అందరూ రండి. ఇందులో డిఎంఈ ఎవరు చూస్తున్నారమ్మా? డిఎంఈ మీరేనా? 2.06, 0.66 ప్లస్లో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. పిఎస్సి, యూపీఎస్సి మీరు రెండు కూడా 1.82 ప్లస్ 0.40 వాటిని కూడా అభినందించండి.
ఇంకొక పక్కన డిహెచ్హెచ్ నువ్వమ్మా మైనస్లో ఉన్నావు తల్లి. ఇంప్రూవ్ చేస్తాను సార్. 0.27, 0.36 మైనస్లో ఉన్నావు. నాకు తెలియదు, ఇంప్రూవ్ చేసుకోండి. కొత్తగా వచ్చుంటే ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే సార్, తప్పకుండా. ఓకే. అదే మరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, స్కూల్స్ ముగ్గురు రండి. స్కూల్ శానిటేషన్, మిడ్ డే మీల్, స్కూల్ ఎడ్యుకేషన్. ఇక్కడ కూడా స్కూల్లో శానిటేషన్ బాగుంది, 2.72, 3.04. మిడ్ డే మీల్ స్కీమ్ 1.33, 1.78. ఎడ్యుకేషన్ 0.66. ఇక్కడ ఈ నెలలో కొద్దిగా వెనకబడ్డారు, జాగ్రత్త చూసుకోమ్మా, ఇంప్రూవ్ కావాలి. ఓవరాల్గా బాగా చేశారు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. లాస్ట్కి వచ్చే కొద్దిగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ రావాలి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ రాలేదు. 0.58, 6.04 ప్లస్లో ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే -0.91, 1.65. ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కూడా లేరా? ఎవరైనా సరే రావాలమ్మ, బీ క్లియర్. జిల్లాలో మాత్రం అందరూ ఉండాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, హౌసింగ్, గ్రామ సచివాలయాలు, కాలేజ్ ఎడ్యుకేషన్, పీజీఆర్ఎస్, శాండ్, శాప్, ఇరిగేషన్. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మొనిటర్ బాగాలేదు, బీ కేర్ఫుల్. ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యారు, మళ్ళా కంప్లైంట్ వస్తే మాత్రం సీరియస్గా ఉంటుంది. దెన్ హౌసింగ్ పాజిటివ్ ఉంది, 2.42, 1.51. మీరేనా? గ్రామ సచివాలయాలు 1.41, 1.23. బాగా చేశారు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. హౌసింగ్ ఎవరు? హౌసింగ్ హెలిప్యాడ్ దగ్గర ఉన్నారు, అది కూడా పాజిటివ్గా ఉంది. కాలేజ్ ఎడ్యుకేషన్ జిల్లాలో ఒకే కాలేజ్, ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, అది కొంచెం వర్కౌట్ చేయండి. పీజీఆర్ఎస్ ఎవరు చూస్తున్నారు? ఇది బాగలేదు. కలెక్టర్ హ్యాస్ టు ఫోకస్, కలెక్టర్ ఇస్ రెస్పాన్సిబుల్. శాండ్, మైనింగ్ ఎవరు చూస్తున్నారు ఇక్కడ? డ్యూటీలో ఉన్నారు, 5.62 మైనస్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, అది కూడా బాగాలేదు. శాప్ కూడా మైనస్ ఉంది, 6.37 మైనస్ ఉంది. ఇరిగేషన్ ఇప్పుడు మైనస్ ఉంది, లాస్ట్ ఇయర్ బాగుంది. ఈ ఇయర్ నీళ్లు కూడా లేవు కాబట్టి 18.67 మైనస్లో ఉన్నారు. ఏం చెప్పండి ఇరిగేషన్? మాట్లాడండి సార్. గోదావరి కెనాల్ మీద వాటర్ సప్లై బాగానే ఉంది సార్. కృష్ణా కెనాల్ మీద డెఫిసిట్ ఉంది సార్. సార్ అది ఇప్పుడు టెయిల్ ఎండ్కి కొంచెం రావడానికి టైం పడుతుంది సార్. దానివల్ల కొంచెం లేట్ అయింది, కానీ ఆల్మోస్ట్ 118 ట్యాంక్స్లో 90% ఫిల్లింగ్ ఉన్నాయి సార్. బట్ టెయిల్ ఎండ్లో మాత్రం కొన్ని 60% ఉన్నాయి సార్. అవి కూడా ఇప్పుడు 90%కి తీసుకురావడానికి ఎక్కడ అక్వాకి ప్రాబ్లం లేదు కదా? లేదు సార్. బీ కేర్ఫుల్, జాగ్రత్త చూసుకోండి. డ్రింకింగ్ వాటర్కి అక్వాకి ఎక్కడా ప్రాబ్లం ఉండకూడదు. ఎంత వాటర్ తేగలిగితే మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసి చివరి భూములకు నీళ్ళు ఇవ్వండి. వర్కౌట్ చేయడం మళ్ళీ నేను కూడా రివ్యూ చేస్తాను. ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు కైకలూరులో స్పెషల్ ఆఫీసర్ అండ్ రెండోది శ్రీనివాస్ గారు, చైర్మన్ శ్రీనివాస్, మీ స్పెషల్ ఆఫీసర్ స్టాల్లో ఉన్నారు, స్టాల్ దగ్గర ఉన్నారు. మొత్తం కలిసి ఇప్పుడైతే 27కి వచ్చారు. ఇయర్లీ 35లో ఉన్నారు, 80 పైన ఉండేది. 24 క్యాంపెయిన్ స్టేట్ అబోవ్ యావరేజ్ ఉంది, 19 బిలో యావరేజ్ ఉంది. ఆగస్ట్ 1 నుంచి 16 క్యాంపెయిన్ స్టేట్ అబోవ్ యావరేజ్ ఉంది, 16 బిలో యావరేజ్ ఉంది. మీరేనా నియోజకవర్గం? ఏంటి ఇంకా చాలా 50-50లో ఉన్నారు మీరు. వాట్ ఈస్ ది ప్రాబ్లం? చాలా రివ్యూ చేస్తున్నారా మీరు? చేస్తున్నాం సార్. పీపీపీ రివ్యూ చేస్తున్నావా?
చేస్తున్నాను సార్. చేస్తుంటే ఇంప్రూవ్ కాలేదు. చేస్తాను సార్, తర్వాత చేస్తాను. బీ కేర్ఫుల్, సార్ మళ్ళా నాకు అది రాకూడదు. డెఫినెట్ సార్. ఓకే అండి, ఇప్పుడు మీ అందరికి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం ఏ సేవ అందించినా ఒక జవాబుదారీతనం ఫిక్స్ చేశాం. నేను IVRS ద్వారా, అదే మరిగా డిజిటల్ టెక్నాలజీ ఎక్కడికక్కడ అనుసంధానం చేసుకోవడం ద్వారా ఇంకోపక అనేక సర్వేలు చేసి మీకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇది భవిష్యత్తులో కూడా ఈరోజు మీరు చూస్తే 71-72% వచ్చాం, ఇంకా పెంచుతాం. నేను ఒకటే ప్రజలందరినీ కోరుతున్నా, నేను ఏదైనా మిమ్మల్ని అడిగితే మీరు సమాధానంగాని ప్రాపర్గా చెప్పగలిగితే దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలని ఇంప్రూవ్ చేస్తాం. అట్లా కాకుండా తప్పిచ్చిన రాగద్వేషాలతో పనిచేసిన మనకు ఫలితాలు రావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ ఈరోజు నేను చేసిన సమీక్షలన్నీ మీరు చూస్తే, ఒకటి మేము పనితనాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, మీలో కూడా చైతన్యం తేవడం, అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్గా చేయాలంటే ఏమేం చేయాలనో అవి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కల్లిదిండిలో బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇప్పుడే కామినేని శ్రీనివాస్ గారు కొన్ని సమస్యలు చెప్పారు. ఎన్ని సమస్యలు వీలైతే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రజలందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. గట్టిగా స్లోగన్ ఇవ్వండి, భారత్ మాతాకి. గట్టిగా, భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి జై హింద్. సుపరిపాలనలో సుభిక్షం సమృద్ధిగా ఉంటుంది. విద్యాంధ్రప్రదేశ్, ఆరోగ్యాంధ్రప్రదేశ్.